సిగ్గులేదు మీ అందరికి. అసలు తాగాల్సిన ఏజ్ కూడా కాదు వాళ్ళది, అలాంటి వాళ్ళు తాగుతున్నారు ఈ ప్లేస్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మేము పాడేరు దగ్గర హెడ్ క్వార్టర్లో ఇక్కడ వచ్చామండి. ఎలాగా గాయస్, ఇప్పుడు ప్లాస్టిక్ డ్రైవ్కి వచ్చాం. చూడండి, ఇదంతా మొత్తం ప్లాస్టిక్తో కవర్ అయిపోయి ఉండింది. మేము సగానికి సగం తీస్తామన్నమాట. చూపిస్తాను ఇప్పుడు. సో దీస్ ఆల్ ఆర్ గైస్ ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. రారా జయ, రండి అందరు హాయ్ చెప్పండి. ఇక్కడ అందరూ చెప్పండి. హాయ్ చెప్పండి. ఓకే, ఇది ఒకప్పుడు తాగుబోతులు లేనప్పుడు ఈ ప్లేస్ చాలా బాగుండేది. ఎప్పుడైతే మనుషులు తాగుబోతులు అయిపోయారో అప్పటి నుంచి ఈ ప్లేస్ చాలా రండ అయిపోయింది అనమాట. చూడండి ఎంత గలీజ్గా ఉందంటే. మేము ఇప్పుడు క్లీన్ చేసాం కాబట్టి వెనకాల మీకు అసలు వైట్ పేపర్లో ఏం కనిపించట్లేదు, కానీ ప్రీవియస్లో మీరు చూసుంటే చాలా చెత్త ఉండేది. చూడండి, ఇంకా తీస్తున్నారు మా వాళ్ళు. మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అవుతుంది. చాలా కలెక్ట్ చేసాం ఇప్పటికి. అండ్ ఇదంతా మేము నార్మల్గా తీసుకెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ మ్యామ్తో కానీ లేదంటే పిఓ గారితో కానీ మాట్లాడేసి ఒక ట్రాక్టర్ ఒకసారి పంపిస్తే ఆ లోడ్ అంతా వాళ్ళు చేసుకొని తీసుకెళ్ళి డంప్ యార్డ్లో వేస్తారని అనుకుంటున్నాం. చెప్పాలి, ఇంకా మాట్లాడలేదు, ఒకసారి మాట్లాడాలి దీని గురించి. ఇదంతా టూరిస్టులు చేశారనుకుంటే అది మన మూర్ఖత్వం ఇది. ఎందుకంటే ఇదంతా టూరిస్టులు చేయలేదు, ఇక్కడ మన వాళ్ళే చేశారు, లోకల్ వాళ్ళే చేశారు ఇదంతా. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బయట నుంచి టూరిస్టులు వచ్చినప్పుడు మనం చెప్పాలి, అన్న ఇలా చేయొద్దు ఎందుకంటే చాలామంది వస్తారు అని మనం చెప్పాలి. కానీ ఇప్పుడు మనమే చేస్తాం, ఇదంతా మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం. చూడండి, అసలు తాగాల్సిన ఏజ్ కూడా కాదు వాళ్ళది, అలాంటి వాళ్ళు తాగుతున్నారు ఈ ప్లేసెస్లో. అండ్ ఇది చాలా మంచి ప్లేస్ ఇది. నేను ఇంతకుముందు వచ్చి ఫోటోషూట్కి చాలాసార్లు వచ్చాను ఇక్కడ. అప్పుడు ఎంత బాగుండేదంటే ఈ 2-3 ఇయర్స్లో ఇంత క్రింజ్ క్రియేట్ అయింది ఇక్కడ. సో ఇది మనం స్టాప్ చేసుకోవాలి, ఎందుకంటే నేచర్ అంటే దేవతతో సమానం, దేవుళ్ళతో సమానం. అది మనమే కాపాడుకోవాలి. ఎవరు వచ్చి దీన్ని క్లీన్ చేయరు, మనమే మన నేచర్ని మనమే కాపాడుకోవాలి. సో అందుకే నేను ఈ ప్లాస్టిక్ కానీ ఈ డ్రైవ్లు కానీ ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తానంటే, నాకు ఇలా చూస్తే మంచిగా అనిపించదు అనమాట. సో అది మ్యాటర్. అండ్ మనతో చాలామంది వచ్చారు, మన జూనియర్స్ వీళ్ళందరూ. ఈరోజు వీళ్ళు లేకపోతే అసలు డ్రైవ్ లేదు, మొత్తం వీళ్ళే చేశారు ఇదంతా. మేము చాలా వరకు కవర్ చేసాం. వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి మనం. ఇదిగోండి, ఇలాంటివి ఆల్మోస్ట్ ఒక 10 ఉంటుంది ఇలాంటి కుప్పలు. డ్రైవ్లో మా అన్యాల పాపలు కూడా, అన్యాల పిల్లలు వీళ్ళని కూడా పార్టిసిపేట్ చేయించాను. ఎందుకంటే వీళ్ళకే తెలియాలి ఇలాంటివి చేయకూడదు, ఫ్యూచర్ ప్లాస్టిక్ లెస్ ఫ్యూచర్ ఉండాలంటే ఇలాంటివి ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళకి కూడా తెలియాలి. కాబట్టి వీళ్ళని కూడా తీసుకొచ్చాను. పేపర్ తీరా రే, పేపర్ పేపర్ నువ్వు అది పట్టుకొని వచ్చే. హాయ్ చెప్పి ఇక్కడ. హాయ్ చెప్పరా ఇంకోసారి. వెళ్ళు, ఇది ముచ్చట. సో మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు మనం పెద్ద పెద్ద పాఠాలు నేర్పించక్కర్లేదు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే ఇదిగో ఇలాంటి ఇలాంటి సివిక్ సెన్స్తో కూడిన మోరాలిటీస్ చెప్తే చాలు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అండ్ సిగ్గులేదు మీ అందరికి. ఇలాంటి చెత్త ఇంకోసారి క్రియేట్ చేయకండి, నీకు నమస్కారం అని చెప్పండి.
వాళ్ళ మాటేనా వినంటారా బాబు, మా మాటలు ఎలాగో వినరు మీరు. ఇలాంటివి నేర్పించారే స్కూల్లో, అయినా ఇప్పుడు స్కూల్లో కూడా ఎవరి మాట ఎవరు వినట్లేదు కదా. ఇక్కడ తెచ్చండి. ఎలాగా కర్ర పట్టుకోండి కదా, అవునరా చూడు బాగా చెప్తారా. అలసిపోయారు పిల్లలు పాపం, చాలా వరకు తీసాం. ఆల్మోస్ట్ ఆ పైన అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఇది చూడండి ఒకసారి, చూడండి మీకు తెల్ల తెల్లగా కనిపించేవన్నీ చెత్త అదంతా. ఇది అటువైపు చూడండి, ఇంకా అటువైపు చూడండి, మొత్తం క్లీన్ చేసి పడేసాం. అటువైపు ఏం లేదు ఇంకా. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లాస్టిక్ డ్రైవ్. ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇది చాలా బాగా కిక్కిస్తుంది అనమాట. ఇంతకు ముందు వచ్చింది పెద్ద కొండ మీద వెళ్ళాము, అది కూడా బాగుండింది, కానీ ఇది తక్కువ మెంబర్స్తోనే ఎక్కువ కలెక్ట్ చేసాం. అందుకే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. ఇదిగో ఇది కొంచెం క్రౌడ్, ఇంకా పైకి లేపితే యూనో స్కై సుధీర్. గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మేము పాడేరు దగ్గర హెడ్ క్వార్టర్లో ఇక్కడ వచ్చామండి. గబ్బంగి ఏరియా ఇది. ఇక్కడ చాలా ప్లాస్టిక్. మందుబాబులాగా అయితే నమస్కారం అండి మీకు. మీరు మందు తాగడానికి వచ్చి మీరు తీసుకొచ్చిన బీర్ బాటిల్స్ ఇక్కడ చిత్త కొట్టేయడం వదిలేయడం అనేది చాలా తప్పు. మీ ఇంటికి అలా చేసుకుంటారా? చిన్న పిల్లలండి, మేము తీసుకొచ్చాం క్లీనింగ్కి, మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. కనీసం మీరు ఇంకిత జ్ఞానం ఉంది కదా, ఇలాంటివి వచ్చే ముందు ఇక్కడ తాగే ముందు తాగండి కాదనం, కానీ ఒక దగ్గర పెట్టేసో లేకపోతే ఇంటికి ఇలాగే చేసుకుంటారా? అది కొంచెం మీరు పరిగణనలో తీసుకొని కొంచెం క్లీన్ ఉంచడం నేర్చుకోండి. మన ఏజెన్సీని ఎవడో పాడు చేయడు, మనమే పాడు చేసుకుంటాం. ఎక్కువగా 30 బిలో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ ఇలా అవుతున్నారు. పెద్దోళ్ళు అయితే ఇంటికి మ్యాక్సిమం తాగేసి వాళ్ళు ఇంటికే ఉంటారు గురు. ఇక్కడ మాత్రం మెయిన్ మన స్టూడెంట్స్ ఎక్కువ. సో స్టూడెంట్స్, ఇది మా ఒక్కరి గురించి కాదు, మన అందరి గురించి మేము చేస్తున్నాం ఈ వీడియో. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇలాంటి క్యాంపింగ్ ఇంకోటి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా రండి. సో సపోర్ట్ చేయండి మా వాడికి. థ్యాంక్ యూ సో మచ్ స్కై సుధీర్. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మనం ఈ అడవిలో పుట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీకు సిటీతో కంపేర్ చేస్తే మన దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. అండ్ మీరు ఒక 1 month వైజాగ్లో ఇక్కడ సర్వైవ్ అయినంత ఈజీగా వైజాగ్లో సర్వైవ్ అవ్వలేరు. అంత టఫ్ ఉంటుంది వైజాగ్. ఎందుకంటే అక్కడ అంతా మీరు బయటికి వెళ్తే 200-500 ఈజీగా ఖర్చు అవుతుంది. సో ఇక్కడ అలా కాదు, మీరు చాలా ప్రశాంతంగా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ, ఈ రోడ్లంట, ఈ కొండలు, దారులు, ఇవంతా ఒక కొత్త అనుభూతి అనమాట. సో ఇవి మనం కాపాడుకోవాలి. ఎవరైనా వస్తే మనమే చెప్పాలి, వద్దు బ్రో ఇలా చేయొద్దు అని చెప్పేసి. కానీ మనమే పొల్యూట్ చేస్తాం. ఇదంతా ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇదంతా చేయలేదు. ఇదంతా మన లోకల్ వాళ్ళే. అండ్ అందరూ 25 బిలోనే, ఆ చిన్నపిల్లలు, ఈ స్కూల్ ఏజ్డ్ పిల్లనే, కాలేజ్ ఏజ్డ్ పిల్లనే ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఎప్పటికైనా, ఇప్పటికే కాదు, మన ఇంట్లో అయితే కూడా ఇలా చేసుకోలేం కదా. మన ఇంటి చుట్టూ ఇలా ఉంటే మనం ఓకేనా? మనకు ఓకే కాదు కదా. ఇది మన నేచర్. ఇది ఒకప్పుడు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, ఇది ఎంత క్రింజ్ అంటే అంత క్రింజ్ ఉంది ఇప్పుడు. సో అది కొంచెం ఆలోచించండి. ఎందుకంటే చిన్న పిల్లలు వచ్చి క్లీన్ చేస్తున్నారు, వీళ్ళకి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు అసలు. కానీ వీళ్ళకి వీళ్ళ చేత చేయిస్తేనా సరే మీకు సిగ్గు వస్తుందని చెప్పేసి నేను కేవలం వీళ్ళనే పట్టుకొచ్చాను అనమాట. చూడండి, అరే హాయ్ చెప్పరా. ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. మీరు చేసే పనులకి వీళ్ళు బాధ్యులు ఇప్పుడు. సో తాగండి. ఎవరి ఎంజాయ్ని, ఎవరి సెలబ్రేషన్ని ఎవరు ఆపరు. కానీ ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. కార్లే అండి ఇదంతా. మీరు ముందు కుప్ప చేయండి, కవర్ తీసుకొస్తుంది. లేదా మీరు కూడా కుప్ప వేయండి ఫస్ట్. అందరినీ చూడు, చుట్టుపక్కల ఉన్నామని సపోర్ట్ చేయండి. ఇక్కడ వేయండి, అది ఎవడ వేయరా. ఇదిగో ఒకటి చూడు, అక్కడ ఉన్నాయి చూడు, అక్కడ కూడా. గబ్బంగిలో ఉన్నాం మేము. ప్లాస్టిక్ డ్రైవ్ కోసం వచ్చాం కదా.
చాలామంది చేస్తున్నారు. ఇదిగో పిల్లలు వచ్చారు. పెద్దోళ్ళని అంటే చాలామంది వచ్చారు. ఇన్స్టాలో మనం స్టోరీ పెడితే చాలామంది వచ్చారు. కానీ వాళ్ళందరూ 8 గంటల కంటే రాలేమని చెప్పేసి కొంతమంది డ్రాప్ అయిపోయారు. కొంతమంది వచ్చేసి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి దూరం అయిపోయింది బ్రో, అంత దూరం రాలేమంటున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే రెస్పాండ్ అవ్వడం కూడా చాలా మంచి విషయం. సో ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కవర్ చేసాము. ఆల్మోస్ట్ చాలా వరకు తీసాము, మొత్తం చూపించాము. అలాగా చాలా వరకు క్లియర్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 10-15 గుంపులు వచ్చాయి అంటే ఇలాంటివి. ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టండి, ఇప్పుడు అక్కడ వేసండి. బాగుంది కదా, బాగుంది కదా. నేచర్ని పాడు చేయొద్దు, మనమే కాపాడుకోవాలి. జై హింద్.